ఇక్కడ నిన్న మనం మాట్లాడుకున్నటువంటి వార్త ఇగో రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లును వ్యతిరేకిస్తూ నల్ల దుస్తులతో హాజరైన ప్రతిపక్ష ఎంపీలు వక్ఫ్ ఆదాయాన్ని భూమాఫియా దోచుకుంటున్నది అని నడ్డా వక్ఫ్ బిల్లును బుల్డోజ్ చేశారని సోనియా గాంధీ నెక్స్ట్ చర్చిలు గుడులపై కేంద్రం కన్ను అంటూ ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్టాలిన్ దేశాన్ని విభజించే కుట్ర మమత వక్ఫ్ బోర్డా ల్యాండ్ మాఫియా బోర్డా అని యోగి ఆదిత్యనాథ్ అంటున్నట్టుగా ఈ వార్త ఫైనల్గా అక్కడ ఏమైందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ పచ్చజెండా అంటూ ఇక్కడ ఈనాడు పత్రికలో ఇది. సో అనుకూలం 128 ఓట్లు, వ్యతిరేకం 95 ఓట్లు. అనుకూలమేమో 128 ఓట్లు. అర్ధరాత్రి దాటే వరకు వాడివేడి చర్చ సదుద్దేశంతోనే రూపొందించామన్న ప్రభుత్వం ముస్లిం హక్కులను హరిస్తుందని ధ్వజమెత్తిన విపక్షాలు సవరణల వారీగా ఓటింగ్ ఇక రాష్ట్రపతి ముందుకు అయిపోయి లోక్సభలో పాస్ అయిపోయింది బిల్లు, రాజ్యసభలో కూడా పాస్ అయిపోయింది. ఇక రాష్ట్రపతి ఆయన ముందుకెళ్ళింది. ఇక రాష్ట్రపతి ఆమోదం ఉన్నదిగా, అది ఒక్కటి మిగిలి ఉన్నది. అది అయిపోతే ఇక ఆ బిల్లు బయటకు వచ్చేస్తుంది. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ బిల్లు 2025 ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం పొందింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటి వరకు విస్తృత చర్చ జరిగింది. విమర్శలు ప్రతి విమర్శలతో సభ ప్రతిధ్వనించింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం అనంతరం సవరణల వారీగా ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. బుధవారం లోక్సభలోనూ సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు గురువారం మధ్యాహ్నం రాజ్యసభ ముందుకు వచ్చింది. ఎగువ సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చర్చ ప్రారంభించారు. కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని వీళ్ళు అంటూ ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం ఇది బుల్డోజ్ చేస్తున్నట్టుంది కాబట్టి మేము దీనికి వ్యతిరేకమని ప్రతిపక్ష ఎంపీలంతా కూడా అన్నట్టుగా ఇక్కడ వార్త ఉంది. అయితే సంక్లిష్టతలను తొలగించి పారదర్శకత తీసుకురావడం సహా సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా వక్ఫ్ బోర్డు పనితీరు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ బిల్లుకు మతంలో ఎలాంటి సంబంధం లేదన్నారు. అన్ని వర్గాలకు చెందిన ముస్లింలను వక్ఫ్ బోర్డులోకి తేనున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు. 2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు 8.72 లక్షలకు పెరిగినట్లు సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వాలు నెరవేర్చిన లక్ష్యాల కోసమే ఈ బిల్లు తెచ్చినట్టు తెలిపారు. మద్దతు ఇవ్వాల్సిందిగా అంటే విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ముస్లింలు హక్కులను హరిస్తుందంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు రిజిజు తోసిపుచ్చారు. ముస్లింలోని షియా, సున్నీలతో పాటు ఇతర వెనుకబడిన తరగతుల వారు వక్ఫ్ బోర్డు సభ్యులుగా కొనసాగేలుగా కొత్త నిబంధనలు చేర్చామని చెప్పారు. 22 మంది సభ్యులతో ఏర్పడే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పుపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానం ఇచ్చారు. ముస్లిమేతరులు అత్యధికంగా ఉంటారనే సమస్యే ఉత్పన్నం కాదన్నారు అంటూ ఇక్కడ కాంగ్రెస్ పైన నడ్డా ధ్వజం ఎత్తినట్టుగా ఇక్కడ ఇదొక వార్త. అయితే ఇక్కడ తీవ్రంగా వ్యతిరేకించిన ఇండియా కూటమి ఎందుకు వ్యతిరేకించిందో ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, సరే ఆరోపణలు నిరూపించలేకపోతే ఠాకూర్ రాజీనామా చేయాలని ఖర్గే కూడా అన్నాడు. అయితే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి బీజేపీ బిల్లు తెచ్చింది దుయ్యబట్టింది. రాజ్యసభలో కాంగ్రెస్ తరపున చర్చను ప్రారంభించిన ఎంపీ సయ్యద్ నాసిర్ హుసేన్ అధికార పార్టీ దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ అంటే జేపీసీ ప్రతిపక్షాలు చేసిన ఏ ఒక్క సిఫార్సు కూడా ఈ బిల్లులో చేర్చలేదన్నారు. ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించేలా ఈ బిల్లు ఉందని ఆరోపించారు. వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లింలలో విభజన బీజాలు నాటేందుకు భాజపా యత్నిస్తోందని రాజ్యసభ విపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. దేశంలో నెలకొన్న మత సామరస్యాన్ని దెబ్బతీయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారట. కానీ అది ప్రయత్నం లేదు. ఇక ఆల్రెడీ రాజ్యసభలో కూడా అనుకూలంగా ఓట్లు వచ్చినాయి. సో బిల్లును ఉపసంహరించుకోవాలని కోరిన అన్ని మతాలను సమానంగా చూడాలని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ కేంద్రానికి సూచించారు. పలు సందేహాలకు తావిస్తున్న వక్ఫ్ బిల్లుపై ప్రభుత్వానికి తొందర ఎందుకని ఆర్జేడీ ఎంపీ మనోజ్ జూ ప్రశ్నించారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించిన బిజు జనతాదళ్ అంటే బీజేడీ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేయలేదు. సభ్యులు తమ ఆత్మ ప్రమోదానుసారం ఓటు వేయొచ్చని సూచించింది. అయితే రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీ ముజీబుల్లా ఖాన్ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్తో పాటు డిఎంకే, ఆప్, శివసేన, వామపక్షాలు, టీఎంసీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారంటూ వక్ఫ్ బిల్లుపై బుధవారం లోక్సభలో 14 గంటల చర్చ జరిగింది. అనంతరం సవరణల వారీగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. వక్ఫ్ బిల్లును
ఆ బిల్లు పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్లుగా ఉంది ఈ ప్రభుత్వం పేర్కొంది. దీంతోపాటు ముసల్మాన్ వక్ఫ్ బిల్లును ఈ పార్లమెంటులో ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి సంతకం కోసం ఈ బిల్లులను ప్రభుత్వం పంపించనుంది అంటూ అంటే ఇండియా కూటమి కావచ్చు, ఇటు కాంగ్రెస్ కానీ చెప్పినటువంటి మాట ఏంటిదంటే, మీరు ఈ బిల్లును తీసుకురావడం అనేది ఏదైతే ఉందో అది నిజంగా బుల్డోజ్ చేసినట్టుంది, వాళ్ళలో విభజన బీజాలు నాటినట్టుగా ఉంది ముస్లింలలో. దీంతోపాటు మేము కొన్ని అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ చేసిన సిఫార్సులు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అందులో చేర్చలేదు, అది చేర్చకుండా మరి ఎట్లా ముందుకెళ్తారని చెప్పి నిన్న తను అంటే వాళ్ళు వ్యతిరేకించినట్టుగా చెప్పినప్పటికీ, నల్ల బ్యాడ్జీలతో వాళ్ళ నిరసన తెలిపినప్పటికీ ఆ బిల్లు ఇక ఏమంటారు కదా, మెజారిటీ ఉన్నప్పుడు మెజారిటీ ప్రకారంగా బయటపడుతుంది అన్నట్టు అట్లా బిల్లు పాస్ అయిపోయింది. ఈ 2 సభలలో కూడా పాస్ అయిన బిల్లు ఇలా రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్ళింది. సో తను సంతకం ఎట్లాగూ చేస్తాడు, చేయాల్సిందే, చేస్తే వచ్చేస్తుంది బిల్లు, బయటకు వచ్చేస్తుంది. ఆ ప్రకారంగా మరి నిజంగా ఈ వక్ఫ్ బోర్డు ద్వారా వీళ్ళు చెప్తున్నట్టుగా, బీజేపీ చెప్తున్నట్టుగా పేద ముస్లింలకు ఉపయోగకరంగా ఉంటే ఇందులో ఏ తప్పు లేదు. నిజంగా 100% ఉపయోగకరమే. వీళ్ళు గతంలో చేసిన ట్రిపుల్ తలాక్ అయినా, ఆర్టికల్ 370 అయినా ఏదైనా సరే ప్రజలకి ఆమోదమైతే అట్లనే యాక్సెప్ట్ చేస్తారు. ఇది అని ఈ విషయంలో మరి ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే దాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే మరి అందులో ఉన్నటువంటి లోపాలని సవరింపజేసిన తర్వాత, సరి చేసిన తర్వాతనే బిల్లు తీసుకురావాల్సిందని చెప్పి వాళ్ళు కోరుతుంటే ఇలా వన్ సైడ్గా బుల్డోజ్ చేసినట్టుగా ఉండడం వల్ల ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారు అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది.